శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి. గురూజీ శివశక్తిరాజు. ఫోన్ నెంబర్ 9764639967. 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించి. ఈ రోజున ఈ రాశి జాతకులు జనాల్లో వీరు మిమ్మల్ని చులకన చేస్తారు. మీ పరువు ప్రతిష్టలు గల్లంతైపోతాయి. జాగ్రత్త. వెక్కి వెక్కి ఏడుస్తారు మీరు. ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించి ఉండరు. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మనం ముందుగా చూసుకున్నట్లయితే గనక నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా ముందు ఉండి చేయాలంటూ, అందరూ వీరి వెనక ఉండి నడవాలంటూ ఆలోచిస్తారు. కొన్నిసార్లు ఇది మంచిది అయినా ఇంకొన్నిసార్లు అపార్థం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎదుటి వారికి చెప్పడం మాత్రమే కాకుండా వీరు కూడా కొన్ని రకాలైన నీతి నిజాయితీ కలిగిన పనులను అమలు చేయిస్తుంటారు. ఈ రాశి వారు చెప్పింది చేసే మనస్తత్వం కలిగిన వ్యక్తులు కాదు. నిస్వార్థమైన గుణం కలిగి ఉంటారు. కానీ చూపరులకు స్వార్థపూరితంగా కనిపిస్తారు. 10 మంది బాగుండాలంటూ ఏ పని చేసినా కూడా ఉపయుక్తంగా చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యుల యొక్క, స్నేహితుల యొక్క సపోర్ట్తో ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశి వారికి కష్టాలు ఎప్పుడు కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. నిమ్మలంగా మనశ్శాంతిగా ఉన్న సమయంలో ఒక సమస్య ఈ రోజు రాబోతుంది. అది తీరింది అనుకునే లోపే మరొక సమస్య ఎదురవుతుంది. ఈ యొక్క రాశి వారికి అనారోగ్య సమస్యలు ఏమీ ఇబ్బంది కలిగించవు. కానీ కుటుంబంలోని సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా ఎప్పుడూ వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మానసికంగా ధన నష్టం కూడా జరుగుతుంది. మానసిక ప్రశాంతత లేకుండా పోతుంది. ముఖ్యంగా చూస్తే ఈ రాశి వారికి ఈ రోజున ఖచ్చితంగా ఇలా జరగబోతుంది. ఇది ఒక హెచ్చరికగా భావించండి. కొంతమంది వ్యక్తులు వీరి యొక్క స్నేహితుల్లో ఉండొచ్చు, బంధువుల్లో ఉండొచ్చు. వీరి యొక్క ఎదుగుదల చూసి ఓర్వలేకపోతున్నారు. సమయం చూసుకొని కాచు కూర్చొని మీ మీద ఒక నెగిటివ్ ప్రచారం చేయబోతున్నారు. వీరునైతే ఒక సంఘటన రీత్యా జనాల్లో చులకన చేసి మాట్లాడడం కావచ్చు, మీ యొక్క పరువు పోగొట్టి ఎదుటి వారికి మీకు మధ్యన ఉన్నటువంటి కమ్యూనికేషన్ని మిస్యూజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక లేదంటే గనక మీకైతే గనక వాహనాన్ని నడిపేటప్పుడు కూడాను కాస్త గొడవలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎదుట ఉన్న వ్యక్తులు కొంచెం ఎక్కువగా అనుభవం కలిగిన వ్యక్తులు అయితే గనక వారి వల్ల పోలీస్ కేసుల వరకు కూడా వెళ్ళొచ్చు. ఇలా గొడవ కూడా జరగవచ్చును. మీ పక్కన ఉన్న స్నేహితుల మాట, కుటుంబ సభ్యుల మాట అనవసరంగా విని రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం వల్ల ఈ రోజున ఇటువంటి ఘర్షణ కూడా జరగవచ్చు. ప్రమాదాలు జరగబోతున్నాయి. జాగ్రత్త. మీ తప్పు లేకపోయినా వారే మీ పైన ఇష్టం వచ్చినట్లుగా దూషణ చేయవచ్చును. కానీ మీరు ఓర్పుని, సహనాన్ని అస్సలు త్యజించొద్దు. కోపావేశాలకు లోను కావద్దు. ఈ విధమైన వింత పరిస్థితులు ఈ రోజున ఈ రాశి జాతకులకు ఎదురు కాబోతూ ఉన్నాయి. ఈ విషయాల్లో కాస్తంత ఎక్కువ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి పరువు పోయే సంఘటన కనిపిస్తుంది. మాటలు పడాల్సిన దుస్థితి దాపురించింది. అలాగే ఎవరికైనా మధ్యవర్తిత్వం చేయడం, ఎవరి కష్టాల్లో అయినా ఈ రోజున మీరు జోక్యం చేసుకోవడం కూడా అస్సలు మంచిది కాదు. ఏదో ఒక రకంగా బాధ అయితే కలగబోతుంది. అది కూడా పరువు పోవడం వలన, జనాల్లో చులకన కావడం వలన మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. వారికి సరైన సమాధానాన్ని చెప్తారు. అయినప్పటికీ మీ మనసు మాత్రం అక్కడే ఆగిపోతుంది. పనులన్నీ పక్కన పెట్టి జరిగిన దాని గురించి చింతిస్తూ ఉండిపోతారు. మిమ్మల్ని ఏదో ఒక విధంగా శత్రువులు ఇలా ఇబ్బంది పెడతారు, టార్గెట్ చేస్తారు, ఏదో ఒక నష్టాన్ని కలగచేస్తారు. మేము తగ్గాము, ఓడిపోయాము అంటూ అస్సలు బాధపడవద్దు. తప్పు లేనిదే ఎక్కడ కూడాను తలదించవద్దు. అయితే ఈ రాశి జాతకులు ఫలితం ఏదైనా కావచ్చు ఎదుర్కోవడానికి సిద్ధపడతారు. కానీ తప్పు చేయకుండా తల వంచడానికి, క్షమాపణ చెప్పడానికి అస్సలు ఇష్టపడని తత్వము. అయితే ఈ రాశి జాతకులు, ఈ యొక్క రాశి వారు ఈ రోజున మాత్రము ఆర్థికంగా, వ్యాపారపరంగా
అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి. ముందు ముందు కాలమంతా కూడా మీరు ఏది చెబితే అదే జరిగే మంచి యోగము కనిపిస్తుంది. కావున కాస్తంత ఈ రోజున అప్రమత్తతే ముఖ్యము. ఈ యొక్క రాశి వారికి సంబంధించి భాగస్వామ్య వ్యాపారంలో ఈ రోజున కాస్తంత కలత కనిపిస్తుంది. మీ రీత్యా కావచ్చు, వారి రీత్యా కావచ్చు కాస్తంత ధన నష్టము, వినియోగదారుల వద్ద కాస్త ఘర్షణ పూరిత వాతావరణం కూడా కనిపిస్తుంది. కాబట్టి మిశ్రమ ఫలితాలతో ఈ రోజు గడవబోతుంది. భాగస్వామితో మనస్పర్ధలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త తప్పక వ్యవహరించండి. ఆర్థికంగా ఎదుటివారు మోసం చేయడానికి ఎన్నో మార్లు ప్రయత్నిస్తారు. ఎత్తుకు పై ఎత్తులు వేసి మీరైతే మంచి నేర్పరితనంతో తప్పించుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా విజయం మీ వైపే ఉంటుంది. టెక్నికల్ రంగంలో, కళ రంగంలో కూడాను మంచి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఈ యొక్క రాశి వారికి సంబంధించి పూర్తి శుభకర ఫలితాలు పొందే సూచనలున్నాయి. కాకపోతే కొన్ని చిన్న చిన్న సమస్యలు, ఘర్షణలు, ఇబ్బందులు కలుగుతాయి. మానసిక చింతన ఉంటుంది. ఆ యొక్క చింతన నుండి అధిగమించి బయటికి రండి. ఎక్కడ జరిగిన గొడవను అక్కడితో విడిచిపెట్టండి. లేదంటే మీ పనులు పోస్ట్పోన్ చేసుకుంటారు. ఇలా వాయిదా వేయడం వలన మీ యొక్క అవకాశాలు కూడా చేజార్చుకోవచ్చు. అననుకూలత అనుకూలంగా మార్చుకోవడానికి నిత్యం శివారాధన చేయండి. అలాగే నిత్యము హనుమాన్ చాలీసాను పఠించండి. ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో